ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు సార్. 'పవన్ కళ్యాణ్' గారేమో పోలీస్ క్యారెక్టర్ అనంగానే చాలామంది 'తెరి' రీమేకా లేకపోతే రీమేకా అని అడుగుతున్నారు యాక్చువల్‌గా. సో, ఇది స్ట్రెయిట్ హరీశ్శంకర్. ఇది కూడా నేను చెప్పండి అంటే నేను చెప్పను అని చెప్పా ఒకసారి. ఎందుకు చెప్పను అని చెప్పానంటే, ఏదైనా సినిమా నాకు నచ్చితే డైరెక్ట్‌గా రీమేక్ అని చెప్పి, మాటలు, మార్పులు, దర్శకత్వం పడతదెప్పుడు. దాన్ని కూడా నేను మార్చాను. అంటే ఒక 80 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో చాలామంది మా గురుగారు రవిరాజ పెంశెట్టి గారు చాలామంది రీమేక్స్ చేశారు. 'పెదరాయుడు', 'చంటి' అన్నీ. ఫస్ట్ టైం 'గబ్బర్ సింగ్‌కి' మాటలు, మార్పులు ఒక రీమేక్ సినిమాకి మార్పులు అని టైటిల్ కార్డ్‌లో పడింది ఓన్లీ 'గబ్బర్ సింగ్' సినిమా. రాజమౌళి గారు ఫస్ట్ కాల్ చేసి 'గబ్బర్ సింగ్' రిలీజ్ అయినప్పుడు అసలు అక్కడి నుంచే నవ్వుకోవడం మొదలెట్టాను నేను అని చెప్పారు ఆయన. ఇలా ఇంత క్లియర్‌గా ఉన్నవాడిని ఒకవేళ రీమేక్ అయితే ఇప్పుడు ఈ సినిమా కథా, మాటలు, దర్శకత్వం ఎందుకు చేసుకుంటాం? అంటే అసలు ఎన్ని సార్లు అంటే దానికి ఎలా ఎలా ఉంటారు ఇప్పుడు కాప్ క్యారెక్టర్ అండి. కాప్ అనేవాడు ఒక యాంటీ ఎలిమెంట్ సోషల్ ఎలిమెంట్స్ మీద రివోల్ట్ అవుతుంటాడు డెఫినెట్‌గా. అది 'తెరీలో' ఉండొచ్చు, 'టెంపర్‌లో' ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, 'గబ్బర్ సింగ్‌లో' ఉండొచ్చు. ఇన్‌ఫాక్ట్ 'తెరీ' అప్పుడు చూస్తే అప్పుడు మొత్తం మంది రాశారు. 'తెరీలో' 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' సీన్ ఒకటి ఉంటది. దట్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై మై ఫిల్మ్ 'గబ్బర్ సింగ్.' అతను అంతాక్షరి ఇన్‌స్పైర్ చేసి రౌడీలందరితో రైమ్స్ అయ్యి చెప్పిస్తుంటాడు. నా సినిమాని పట్టుకొని 'తెరీ' చేస్తే నువ్వు 'తెరీ' చేస్తున్నావు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు అర్థం కాదు. ఇది మీరు చెప్పిన కాన్సెప్ట్ నో, నో, నో. మీ ఆన్సర్ ఒక మీకే కాదు. మీరు చెప్పిన కాన్సెప్ట్ దట్ ఈస్ థీమ్ అండి. ఆ థీమ్ మీద ఎవడైనా వెయ్యొచ్చు. జాన్రా అదే. ఇట్స్ ఎ థీమ్ కదా! ఒక పోలీసు, ఒక కాపు, ఎగ్నెస్ట్ టిరన్యూ సంథింగ్. ఈవెన్ కళ్యాణ్ గారు 'గబ్బర్ సింగ్' అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మొత్తం అంతా ఓకే అయిపోయింది. షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు హరీష్ ఇప్పుడు నన్ను చాలామంది చేశారు కాప్ క్యారెక్టర్. చాలామంది కాప్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ మీరు కాప్ క్యారెక్టర్ ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకున్నారు ఫ్రెండ్సో, స్నేహితులో, వెల్ విషర్సో. మనం ఏం చెప్పొచ్చు ఆన్సరు? ఏంటి? ఎంతోమంది చేశారు పోలీస్ క్యారెక్టర్. నేను మళ్ళీ ఏంటి అన్నారు ఆయన. అప్పుడు సార్ నేను సినిమా విషయం గురించి కాస్త పక్కన పెడదాం. నేను ఎంబీఏ మార్కెటింగ్ చదువుకున్నా. ఎంబీఏ మార్కెటింగ్ స్టూడెంట్‌ని. మాకు మార్కెటింగ్‌లో న్యూ ప్రొడక్ట్ అన్నప్పుడు కొన్ని డెఫినిషన్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్. న్యూ ప్రొడక్ట్ అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ డెఫినిషన్స్ ఉంటాయి. ఏ ప్రొడక్ట్ విచ్ ఈస్ ఎంటైర్లీ న్యూ టు ద వరల్డ్. సడన్గా ఇలాన్ మస్క్ టెస్లా బ్యాటరీ కార్ కనిపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ న్యూ ప్రొడక్ట్ బికాస్ న్యూ టు ద వరల్డ్. సెకండ్ టు ఏ ప్రొడక్ట్ విచ్ ఈస్ న్యూ టు ద రీజియన్. అంటే ఏ వాక్యూమ్ క్లీనర్స్ ఎక్కడెక్కడో చైనాలో కనిపెట్టారు. ఒక 30 ఏళ్ల తర్వాత మన దగ్గరికి వచ్చాయి అనుకోండి. ఇది రీజియన్‌కి కొత్త కాబట్టి దెన్ ఆల్సో ఇట్స్ కాల్డ్ ఎ న్యూ ప్రొడక్ట్. కేస్ 3 ఏ ప్రొడక్ట్ ఈస్ ఆల్సో న్యూ ప్రొడక్ట్ వెన్ ఇట్ ఈస్ న్యూ టు ద కంపెనీ. ఇప్పుడు సడన్గా మార్కెట్లోకి గోద్రేజ్ కార్లు వచ్చాయనుకోండి. గోద్రేజ్ లెగసీ పట్టుకొని గోద్రేజ్ కార్ అంట అని చెప్పి గోద్రేజ్ కార్ తయారు చేస్తున్నారు అనుకుంటాం మనం. సో దిస్ ఆల్సో న్యూ. సో రాజశేఖర్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి చాలామంది, అమితాబ్ బచ్చన్, సంజయ్ దగ్గర నుంచి పోలీస్ ఉంది. ఇప్పుడు కాదు 60s నుంచి 50 నుంచి స్టార్ట్ అయింది. పోలీస్ క్యారెక్టర్ ఒక అగ్రెసివ్ కాప్ అసలు. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ గారికి యాంగ్రీ యంగ్ మ్యాన్ వచ్చింది జంజీర్ నుంచి. సో ఎవరు చేసినా సరే మళ్ళీ ఇప్పటివరకు చేస్తున్నారు, అందరూ చూస్తున్నారంటే థర్డ్ సిచ్యువేషన్ సార్. అంటే మిమ్మల్ని అందరూ చూడలే ఎవరు. ఇప్పుడు ఇండియన్ సినిమా తర్వాత లంచం మీద ఆ రోజుల్లో అంత ప్రాస్టెటిక్స్ అంత మేకప్ చేసి లంచం మీద అంత సినిమా చెప్పారు. కమలాసన్ గారు సినిమా థీమే కరప్షన్ అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ ఠాగూర్ చెప్పి చూశారంటే చిరంజీవి గారి నుంచి మనం అలాంటి క్యారెక్టర్, అలాంటి నిజాయితీ నిబద్ధత ఉన్న క్యారెక్టర్ చూడాలనుకున్నాం కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో అందరు హీరోలు సినిమాలు చేసినట్టే మన హీరో నా గెటప్లో చూడాలనుకోవడం. సో మన హీరోని ఫస్ట్ టైం అలా రోడ్డు మీద దిగి కాప్ డ్రెస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చూడాలనుకుంటారు సార్. డెఫినెట్గా ఇది మీకు కొత్త అవుతుంది అని చెప్పినప్పుడు విల్ గో అహెడ్ విత్ ద షూట్ అండ్ మంచి ఎక్స్‌ప్లనేషన్. అదే క్వశ్చన్ ఇప్పుడు కూడా రిపీట్ అవ్వచ్చేమో కదా. అదే సార్ కంపల్సరీ. ఆన్సర్ రిపీట్ ఎగ్జాక్ట్లీ సార్. అందుకే లాస్ట్ ఇయర్ 'గబ్బర్ సింగ్' చేసి ఈ ఇయర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనుకోండి, మీరు అన్నట్టుగా రిపీట్ అవ్వదు. 10 ఇయర్స్ గ్యాప్. 13 ఇయర్స్ సార్. మొన్న ఒక అప్పుడు వచ్చి ఫోటో తీస్తున్నాడు. అన్న 'గబ్బర్ సింగ్' అప్పుడు నేను 5th క్లాస్ 6th క్లాస్ అన్నాడు. ఇలా ఒక ఇచ్చా. నువ్వు ఇప్పుడు సంవత్సరాలు చెప్పకరా. సో ఇప్పుడు వాళ్ళందరూ 20స్లోకి వచ్చారు. టీన్స్లో ఉన్న వాళ్ళందరూ 20స్లోకి వచ్చారు. సో వీళ్ళు ఈ జెన్జీ ఇంక వాట్ ఎవర్ మారిన తర్వాత రియల్ మాస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చూడాలి కళ్యాణ్ గారి దగ్గర నుంచి. రీసెంట్‌గా 'ఫంకీ' సినిమాలో అందుకు ఐ వాంట్ టు షో దట్. మీరు అడిగింది, మీరు చెప్పిన ఆన్సర్‌కి అంటే అప్పుడు 13 ఏళ్ళు అయింది కదా! 13 ఏళ్ల క్రితం హరీష్ శంకర్ ఎలా ఉన్నాడో, ఏ ఎనర్జీతో అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఇందాక రాజేష్ అడుగుతున్నట్టు 'పంకీలో' ఒక ఇవి కూడా చేశారు. అవును. ఏంటి సార్? ఏం సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏముంది సార్? దేన్ని అంటే నెగటివ్ కామెంట్స్ని, విమర్శించే మనుషుల్ని సీరియస్గా తీసుకోకపోవడం, అస్సలు సీరియస్గా తీసుకోవడం, సీరియస్ తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకోవడం. 'ఫంకీలో' ఇప్పుడు పార్ట్ 2 మీద చిన్న సెటరికల్ ఎపిసోడ్ అది. అదే ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ పక్కీలో నేను చెప్పిన డైలాగులు అన్నిటికీ సమాధానాలు అనుదీప్ చెప్తాడు. నేను అక్కడికి డైరెక్టర్గా వెళ్ళలేదు, రైటర్గా వెళ్ళలేదు. ఆయన సరదాగా రమ్మన్నాడు.
పేపర్లో ఇచ్చారు, మీరేమైనా డెవలప్ చేయండి సార్. వద్దు సార్, మీరు ఇవన్నీ రాశారు, మీరు డైరెక్ట్గా మీరు ఏమనుకుంటారో అదే చేసాం. మళ్ళీ ఇక్కడ నా దర్శకత్వ ప్రతిభ చూపించడం రాలేదు, ఇక్కడ దాన్ని వదిలేయండి సార్, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను చెప్పి ఆ సీన్ ఎంజాయ్ చేసి వచ్చా. గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఓటీటీ అంత డిమాండ్గా లేదు. అవును, ఇప్పుడు ఓటీటీ లేదు, ఇప్పుడు ఉంది. క్యాలిటీ అప్పుడు ఓటీటీ ఉంది కానీ మన దగ్గర ఇప్పటికే లేదు. అంత ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు వచ్చేసరికి బాగా పెరిగింది. అవును సార్. ఇప్పుడు 4 వీక్స్ ఉన్న సినిమా 4 వీక్స్ ఓటీటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు జనాలు సరదాగా సోషల్ మీడియా కామెంట్ చెప్తున్నాం మీకు, రిలీజ్ సినిమా ఏమో ఓటీటీలో చూడండి, రిలీజ్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి వెళ్ళారు. అంటే రిలీజ్ కూడా డిమాండ్ చేస్తుంది. అవును, అంటే మీరు జెంజీస్ చాలా రోజుల వరకు గబ్బర్ సింగ్ హైయెస్ట్ అంటే రిలీజ్లో. అయితే ఇప్పుడు ఈ ఓటీటీని 4 వీక్స్ ఉన్నదాన్ని 8 వీక్స్ చేయాలి, మళ్ళీ థియేటర్స్కి ఆడియన్స్ తీసుకురావాలని చెప్పి ఒక డిమాండ్ కూడా నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో? సార్ ఈ చిన్నప్పటి నుంచి ఉందే సార్, టీవీలో వచ్చే ఇంకెవరు థియేటర్కి వెళ్ళరు అన్నారు. టీవీలో వచ్చిన కానీ నుంచి ఇప్పటికీ ఒక 10 folds థియేటర్స్ పెరిగాయి. ఎప్పుడైతే అంతాక్షరి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంతాక్షరి ఇమ్మీడియట్గా అప్పట్లో మనం విపరీతమైన పైరసీ ప్రాబ్లం ఉండేది కదా. అంతాక్షరి రిలీజ్ అయిన 2 రోజులకి యూట్యూబ్లో పెట్టేశారండి, ఆ లింకులు కూడా పంపించారు నాకు. అయినా సరే రిపీట్ ఆడియన్స్ తగ్గల గబ్బర్ సింగ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డైలాగ్స్, ద కైండ్ ఆఫ్ సీన్స్, ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ మేక్, మీరు ఇలాగ పర్సనల్గా ఇందులో చూస్తే మీకు కిక్కిరా సార్. ఇట్ నీడ్స్ ఎ గ్యాలరీ ఎక్స్పీరియన్స్. అంతాక్షరి మొత్తం థియేటర్ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుకి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకు అది పైరసీ అయినా సరే యూట్యూబ్లో పెట్టినా సరే రిపీట్ చూశారు. సో డెఫినెట్గా ఓటీటీ అనేది లుకింగ్ ఎట్ అ పాజిటివ్ వే. ఇట్స్ అనదర్ ఇన్కమ్ ఫర్ ద ప్రొడ్యూసర్, అనదర్ వే. ఇప్పుడు ఎక్కడో అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, చాలా దూరంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు గబుక్కున ఫస్ట్ డే మార్నింగ్ షో రాలేరు కాబట్టి ఒక 4 వీక్స్ తర్వాత 5 వీక్స్ తర్వాత సినిమా చూడడానికి ఒక అనదర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ అవర్ థింగ్. ఇంకా మీకు ఈ సందర్భంగా ఈ సినిమా చెప్పాలంటే ఒకసారి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మీటింగ్ అడుగుతున్నారు డైరెక్టర్తో, నెట్ఫ్లిక్స్ డీల్ అయ్యే ముందు అన్నారు. అప్పటికి లక్కీగా మా షూటింగ్ అంతా అయిపోయింది. సో ఒక షో రీల్ లాంటిది ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నాను, ట్రైలర్కి టీజర్కి ఏమేమి వాడాలి ఏంటి అనేది ఒక బ్యాంక్లో ఒకటి పెట్టుకుంటాను, సపరేట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఎలాగో ల్యాప్టాప్లో ఉంది కదా అని చెప్పి చూపించాను. అది చూపించిన తర్వాత నవీన్ గారు వాళ్ళు మాడుకున్నారు, 20 minutes డీల్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చాం. సో యా, నేను అడిగేది 4 వీక్స్ ఉన్నది 8 వీక్స్. ఇవన్నీ ప్రొడ్యూసర్ విషయాలు సార్. 4 వీక్స్ చేయాలా లేకుంటే 5 వీక్స్ చేయాలా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాంబాబు అడిగిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 వీక్స్ అనేది హిందీ మూవీస్కి ఉంది, బాంబేలో ఉంది, అటు మొత్తం నడుస్తుంది. దానివల్ల థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అనేది ఒక ఒపీనియన్, కొంతవరకు ఓకే. ఇక్కడ అలా లేదు. ఇక్కడ స్క్రీన్ మీద ఓటీటీ పలానా అని పడేసరికి అని నవ్వేస్తారు జనాలు, అయిపోయింది రా అంటాడు. సో వాడు 4 వీక్స్ తర్వాతకి వాడు ఫ్యామిలీ తోటి వద్దామనుకున్నా కానీ ఇంట్లో వస్తుంది కదా చూద్దామనే ఒక ఒపీనియన్ ఉంటుంది. దీని మీద యాజ్ ఎ డైరెక్టర్ మీ ఒపీనియన్ ఏంటి? అదే సార్, అంటే దీస్ ఆర్ థింగ్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చే రెవెన్యూ మోడల్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేము, ఇన్ఫాక్ట్ సపోర్ట్ చేయాలి. అంటే ఐ డోంట్ సే ఇట్స్ ఎన్ ఎక్స్క్యూజ్. మిస్టర్ బచ్చన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓటీటీ డీల్ సెట్ అయ్యి నెట్ఫ్లిక్స్తో. వాళ్ళు August 14th రిలీజ్ వాళ్ళు ప్రిఫర్ చేశారు. నేను August 4th వరకు షూట్ చేశాను. కానీ ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఉండాలి అని. ఎందుకంటే ఆ బిఫోర్ సినిమాలు 1-2 సినిమాలు పేపర్ వ్యూ అది ఎలా పెట్టారు, అన్నయ్య బిఫోర్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఇది నెట్ఫ్లిక్స్ ఖచ్చితంగా ఉండాలి, చాలా బిగ్ ప్లాట్ఫామ్. ఖచ్చితంగా వాళ్ళ డేట్ అడిగి అప్పుడు ఏంటంటే పుష్ప పోస్ట్పోన్ అయింది. August 15th పుష్ప పోస్ట్పోన్ సరికి ఆ స్లాట్ అయితే ఖాళీ జరిగితే విశ్వప్రసాద్ అడిగారు, సార్ మనకు ఓకేనా పర్లేదా, మరి మీకు టైం ఉందా అని. ఆయన లేదు సార్ చేసేద్దాం సార్, అంటే మనకి ఒక సాలిడ్ చంక్ ఆఫ్ రెవెన్యూ వస్తున్నప్పుడు వి షుడ్ ఆనర్ ఇట్ అని చెప్పి కొంచెం హడావుడిగా సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా చూసుకోకుండా చేసాం. బట్ ఐ డోంట్ సే దట్ అన్ ఎక్స్క్యూజ్. ఇంకో 2 నెలలు తీసినా సినిమా సెకండ్ హాఫ్ రైటింగ్లో అది కొంచెం వీక్ కాబట్టి రిజల్ట్ అదే ఉండేదేమో లేదు. బట్ డెఫినెట్గా ఎంతో కొంత % బెటర్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళమేమో అనిపించింది, కానీ కుదరలా ఆ సినిమాకి. సో August 4th కూడా నేను సాంగ్ ఫినిష్ చేసి 10 daysలో మిగతా వర్క్ అంతా ఫినిష్ చేసి August 14th ప్రీమియర్లో వేసేసాం సినిమా. మిస్టర్ బచ్చన్ టాప్కి వచ్చింది కాబట్టి Yeah. చాలా మంది గా చెప్పింది ఏంటంటే హిందీ పాటలు ఏదైతే మీరు ఎవరు చేసుకున్నారో మిస్ఫైర్ అయ్యింది అని. అది ఆ సినిమాలో వేరే ఏ హీరో ఉన్నా ఆ పాటలు ఓకే చేసేవాళ్ళు కాదండి. మాకు కరెక్ట్ ఏంటంటే నేను రవితేజ్ అనే మా ఇద్దరం హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్స్, మొహమ్మద్ రఫీ ఫ్యాన్స్. నేను పాట సీన్ చెప్పగానే సూపర్ అని చెప్పాను. దాంతో డెఫినెట్గా దానివల్ల కొంత డ్యామేజ్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనౌన్స్ చేశారు, నేను ఒక రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యను అని. తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు. చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారం చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈయన రాజకీయాలు సినిమా చేయను అని చెప్పి అనౌన్స్ చేయడం అనేటువంటిది ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయారు. నిజంగా మీరు యాజ్ పర్ యువర్ వ్యూ తను సినిమాలు చేయటం, రాజకీయాల్లో డిప్యూటీ సీఎం కూడా రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయటం కరెక్టా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్?
ఆయన రాజకీయాలు రాకముందు 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా అప్పుడు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇష్టం. కానీ నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కువ చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి ఆయన. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ చారిటీ హీ డస్, ద కైండ్ ఆఫ్ డొనేషన్స్ హీ గివ్ ఖచ్చితంగా అంటే ఇంకా కావాలి. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి అట్లీస్ట్. ఇది ఇంతకంటే ముందు ఇంతకు ముందున్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఉందని నా ఫీలింగ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.